ఒక పురాతన కథలో చెక్కు చెదరని బంధాన్ని ఎలా నిర్మించాలో చెప్పే ఒక బ్లూప్రింట్ దాగి ఉందంటే నమ్ముతారా? ఈరోజు మనం దాన్ని విశ్లేషిద్దాం. ఇది చూడ్డానికి ఒక కథలా అనిపించినా నిజానికి బలమైన భాగస్వామ్యానికి ఒక పర్ఫెక్ట్ గైడ్ అనమాట. సరే, ఆలోచించండి. ఒక మామూలు డీల్కి, ఒక నిజమైన బంధానికి మధ్య ఉన్న తేడా ఏంటసలు? కేవలం అవసరం కోసం కలిసిన ఇద్దరు వ్యక్తులు ఒకరికోసం ఒకరు ప్రాణాలిచ్చుకునేంత గొప్ప స్నేహితులుగా ఎలా మారతారు? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. మన కథ ఇద్దరు అపరిచితులతో మొదలవుతుంది. వాళ్లే రాముడు, సుగ్రీవుడు. ఇద్దరూ మహాశక్తివంతులే, కాని వాళ్లు కలిసినప్పుడు మాత్రం తమ జీవితంలో అత్యంత నిస్సహాయ స్థితిలో, అంటే వాళ్ల లోయెస్ట్ పాయింట్లో ఉన్నారు. సరే, ఇంతకీ ఈ బంధం పుట్టటానికి దారితీసిన పరిస్థితులేంటి? మొదటి విభాగంలో వాళ్ల సమావేశం గురించి చూద్దాం. చూడండి, ఇద్దరూ రాజవంశానికి చెందినవాళ్లే, కాని ఇద్దరూ ప్రవాసంలో ఉన్నారు. ఒకరు రాముడు, తండ్రికిచ్చిన మాటకోసం రాజ్యాన్ని వదిలేశాడు. ఇంకొకరు సుగ్రీవుడు, సొంత అన్న చేసిన ద్రోహంతో రాజ్యాన్ని కోల్పోయి తలదాచుకుంటున్నాడు. ఇద్దరిదీ ఒకే రకమైన పరిస్థితి కదా? రాముడి పరిస్థితి అయితే ఇంకా దారుణం. రాక్షసరాజైన రావణుడు తన భార్య సీతను అపహరించాడు. ఆమెను ఎలా కాపాడుకోవాలో తెలియని పూర్తి నిస్సహాయ స్థితి. ఇది ఆయన జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. ఇక్కడ సుగ్రీవుడి మాటలు గమనించాలి. రాముడి కథ విన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా స్నేహాస్తం అందించాడు. ఇది రాముడి అధికారాన్ని చూసి కాదు, కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని, ధర్మాన్ని చూసి చేసిన ప్రతిపాదన. వాళ్ల బంధానికి ఇదే మొదటి అత్యంత కీలకమైన అడుగు. సరే, వాళ్ల బంధం వెనుకున్న అసలైన పునాది ఏంటో చూద్దాం. రెండవ విభాగం, పంచుకున్న నష్టం యొక్క బంధం. ఒకసారి వాళ్ళిద్దరి పరిస్థితులు చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇద్దరూ రాజ్యాలు కోల్పోయారు, ఇద్దరూ భార్యలకు దూరమయ్యారు, ఇద్దరూ ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఈ పంచుకున్న బాధ అదే వాళ్లని కలిపింది. ఒకరి నొప్పిని మరొకరు అర్థం చేసుకోగలగడమే వాళ్ల స్నేహానికి పునాది వేసింది. అందుకే అంటాను, వాళ్లది కేవలం ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్ కాదు, అది పరస్పర అవగాహనతో, ఒకరిపై ఒకరికి ఉన్న సానుభూతితో పుట్టిన నిజమైన స్నేహం. ఈ బంధం ఏ ఒప్పందం కూడా ఇవ్వలేని ఒక గొప్ప బలాన్ని వాళ్లకిచ్చింది. ఓకే, ఒక ఎమోషనల్ కనెక్షన్ అయితే ఏర్పడింది. కాని ఏ బంధమైనా నిలబడాలంటే మాటలు సరిపోవు కదా, చేతలు కావాలి. ఇక మూడవ విభాగం, నమ్మకం యొక్క మార్పిడి. ఏ బంధానికైనా సరే మాటల కన్నా చేతలే చాలా ముఖ్యం. దానికి ప్రూఫ్ కావాలి. మరి వాళ్లు ఒకరికొకరు తమ కమిట్మెంట్ని ఎలా ప్రూవ్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. ముందుగా సుగ్రీవుడి వంతు. రావణుడు సీతను అపహరించి దక్షిణం వైపు తీసుకెళ్లడం తాను కళ్లారా చూశానని చెప్పాడు. అంతేకాదు, కేవలం మాటలతో సరిపెట్టకుండా అందుకు సాక్ష్యంగా సీత జారవిడిచిన ఆభరణాలను కూడా అందించాడు. ఇది రాముడికి చాలా కీలకమైన సమాచారం, ఒక కొత్త ఆశ. ఆ క్షణంలో రాముడికి తన అన్వేషణకు ఒక రూపం వచ్చినట్టు అనిపించింది. సుగ్రీవుడు ఆ ఆభరణాలు చూపించినప్పుడు అది ఇక కేవలం ఒక ఊహ కాదు, కళ్లముందున్న నిజం. ఇప్పుడు సుగ్రీవుడి వంతు. అతను తన బలహీనతను బయటపెట్టాడు. తన అన్న వాలి చేసిన ద్రోహం గురించి, తన భార్యను ఎలా కోల్పోయాడో ఆ బాధనంతా రాముడితో పంచుకున్నాడు. ఆలోచించండి, పూర్తి నమ్మకమున్న చోట మాత్రమే కదా మనం ఇంత వల్నరబుల్గా ఉండగలం. సుగ్రీవుడి కథ విన్న రాముడు ప్రతిగా ఒక శక్తివంతమైన వాగ్దానం చేశాడు. ఒకే ఒక్క బాణంతో వాలిని ఓడించి నీ కష్టాన్ని తీరుస్తాను అని. ఇది కేవలం ఒక హామీ కాదు, సుగ్రీవుడి సమస్యకు తిరుగులేని పరిష్కారం. సరే, ఒకరికొకరు ప్రామిసెస్ చేసుకున్నారు. కానీ ప్రతి బలమైన బంధానికి ఏదో ఒక పరీక్ష ఎదురవుతుంది కదా. ఇక నాలుగవ విభాగం, సహనం బలాన్ని ఎలా పెంచుతుందో చూద్దాం. సీత ఆభరణాలు చేతిలో పట్టుకోగానే రాముడి దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అది కోపంగా మారింది. ఆ ఆవేశంలో వెంటనే లంకపై దాడికి వెళ్లాలి అనుకున్నాడు. ఇది చాలా తొందరపాటు నిర్ణయమయ్యేదే. ఇక్కడే నిజమైన భాగస్వామ్యం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. సుగ్రీవుడు వెంటనే రాముడిని ఆపాడు. తొందరవద్దు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల పొరపాట్లు జరగొచ్చు అని సలహా ఇచ్చాడు. అంటే అతను కేవలం సాయం చేసే స్నేహితుడే కాదు, సరైన దారి చూపించే ఒక గైడ్ కూడా అన్నమాట. ఈ ఒక్క సంఘటనతో వాళ్ల పార్ట్నర్షిప్ ఒక మెట్టు పైకెక్కింది. రాముడి ప్యాషన్ మిషన్ని ముందుకు నడిపిస్తే,
సుగ్రీవుడి పేషెన్స్ దానికి కావలసిన స్ట్రాటజీని అందించింది. ఇలా ఒకరినొకరు గౌరవించుకుని ఒకరి మాట ఒకరు వినడం వల్లే వాళ్ల బంధం మరింత బలపడింది. ఇక చివరిగా ఈ అంశాలన్నీ కలిసి వాళ్ల బంధాన్ని ఎలా సీల్ చేశాయో చూద్దాం. 5వ విభాగం, ఒక బంధం ముద్రించబడింది. అలా వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా తమ స్నేహానికి ప్రమాణం చేశారు. అది కేవలం ఒక ఒప్పందం కాదు, అది పంచుకున్న బాధ, నిరూపించుకున్న నమ్మకం, ఒకరికొకరు తోడుగా ఉన్న వివేకంతో బలపడిన ఒక అచంచలమైన బంధం. సో ఈ కథ నుండి మనం నేర్చుకున్న అన్బ్రేకబుల్ అలయన్స్కి బ్లూ ప్రింట్ ఇదే అన్మాట. ఫస్ట్, పంచుకున్న బలహీనతే అసలైన ఫౌండేషన్. సెకండ్, మాటలు కాదు చేతల్లో చూపించే సపోర్ట్ ముఖ్యం. థర్డ్, ఆవేశానికి సహనం జత కలవాలి. ఇక ఫైనల్గా ఇద్దరిదీ ఒకే లక్ష్యం కావాలి. ఈ పురాతన కథ మనందరి ముందు ఒక ఆధునిక ప్రశ్నను ఉంచుతోంది. అదేంటంటే, స్నేహమే మన వ్యూహంగా మారినప్పుడు మనం సాధించలేని గొప్ప సవాళ్లు అంటూ ఏవైనా ఉంటాయా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.